ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం ప్లాటూ పీక్ వచ్చాం కదా, దాదాపుగా 3000 మీటర్లు దాదాపుగా పైకి వచ్చాం. ఇక్కడికి వచ్చినాక బాగా వాతావరణం అయితే మాత్రం కింద బాగా వెచ్చగా ఉంది. ఇక్కడికి వస్తే విపరీతమైన చలి, విపరీతమైన గాలి కొడుతుంది, చలిగాలి కొడుతుంది బాగా. చూడండి ఈ వాతావరణం చూడండి. ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో కడుతున్నారు. ఇది ఇంత పైన టాపులో కడుతున్నారు. ఇది ఏంటో మరి అర్థం కాలేదు, కానీ ఫుల్ సెక్యూరిటీ ఉంది. ప్లానిటోరియం టైప్ అంటున్నారు. చూడండి అసలు ఎంత వాతావరణం ఎలా ఉందో చూడండి. అసలు అదంతా నున్నటి కొండలు చూడండి. ఇదంతా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఓక్ మన కాశ్మీర్లో లాగా ఓక్ చెట్లు, డిఫరెంట్ వాతావరణం ఉంది. డిఫరెంట్ కొండలు కనపడుతున్నాయి డిఫరెంట్గా. మనమైతే ఆఫ్ రోడ్ మాత్రం అదిరిపోయేటట్టుగా వచ్చిందండి. అసలు చాలా దాదాపుగా ఆ కొండల మధ్యలోంచి వచ్చాం మనం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు వాతావరణం ఇక్కడ ఎలా ఉంది. అసలు చాలా 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 ఎగ్జైటింగ్గా ఉంది, చాలా ఇదిగా ఉంది. అసలు అది నేను కజకిస్తాన్లో నిన్న ఏదో బాగుంది అనుకున్నాం, కానీ ఇవాళ అయితే మాత్రం అల్టిమేట్ అండి. ఈ జర్నీ అసలు ఆఫ్ రోడ్ జర్నీ అనేది అసలు అల్టిమేట్ ఆఫ్ రోడ్ జర్నీ నేను ఎక్కడ చేయలేదు. మనకు ఎడారిలో కూడా అట్లా లేదు. చాలా బాగుంది ఇక్కడ జర్నీ అది. అలాగే కొండలు చూస్తే రకరకాల డిఫరెంట్ కొండలు ఉన్నాయి ఇక్కడ. అలాగే కింద నుంచి మనం దాదాపుగా గంట సేపు ఆఫ్ రోడ్లో వచ్చాం. దాదాపుగా 20-30 కిలోమీటర్ల పైన వచ్చి ఉంటాం. చూడండి ఈ కొండలన్నీ ఎక్కి వచ్చాం అనమాట మొత్తం అంతా మనం. ఇప్పుడు ఇందాక ఆఫ్ రోడ్ అని చెప్పాం కదా, చూడండి ఆఫ్ రోడ్ ఇలా ఉంటుంది. ముందుకు వెళ్ళినాక ఇంకా భయంకరంగా ఉంటుంది. అంతా ఫిల్లు చూడండి. ఇప్పుడు ఆ కొండలన్నీ దాటుకుంటూ వచ్చాం మనం. వాతావరణం, నేచర్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఆఫ్ రోడ్ జర్నీ అని చెప్పాం కదండి, ఇలా ఉంటుంది ఆఫ్ రోడ్ జర్నీ. చూడండి ఇంకా దారుణంగా కూడా ఉంది.